ధ్వంసమైన తెలంగాణను గాడిన పెడదాం. ప్రాధాన్య క్రమంలో పనులు చేయకపోవడంతో అన్ని ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయాయి. నల్గొండలోని టన్నెల్ పనులతో పాటు ఖమ్మంలోని సీతారామ ప్రాజెక్టు పనులను మంత్రి ఉత్తమ్ చేతుల మీదుగానే ప్రారంభోత్సవం చేస్తాము అని తెలిపారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ ఆర్థిక క్రమశిక్షణతో అర్థవంతమైన పాలన అందిస్తామని చెప్పారు. ఇటీవల కేటీఆర్ స్వేచ్ఛాపత్రాన్ని విడుదల చేశారని, వీరి పాలనపై త్వరలోనే దోపిడీ పత్రాన్ని విడుదల చేస్తామని తెలిపారు. ఉమ్మడి నల్గొండలోని బత్తాయి రైతులను, చేనేత కార్మికులను ఆదుకోవాలని మంత్రి తుమ్మలను కోరారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాపాలనలో కుటుంబం యూనిట్గా దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. ప్రజా పంపిణీతో పాటు ధాన్యం కొనుగోలు వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తామని పేర్కొన్నారు. పొంగులేటి మాట్లాడుతూ ఎన్ని అవాంతరాలు ఎదురైన వారు 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. తప్పుల తడకగా ఉన్న ధరణి పోర్టల్ను సరిచేసి తీరుతామన్నారు. ఖమ్మం సమావేశంలో సత్తుపల్లి, భద్రాచలం ఎమ్మెల్యేలు మట్ట రాగమై, తెల్లం వెంకట్రావు, భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక, అలా ఎస్పీ వినీత్, ఖమ్మం అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, నగరపాలక కమిషనర్ ఆదర్శ సురభి తదితరులు పాల్గొన్నారు. నల్గొండ సమక్షంలో ప్రభుత్వం విప్ బీర్ల హైలయ్య, ఎమ్మెల్యేలు పద్మావతి, బాలునాయక్, వేముల వీరేశం, లక్ష్మారెడ్డి, జైవీర్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, సామేలు, నల్గొండ, సూర్యాపేట్ ఇన్ఛార్జి కలెక్టర్లు హేమంత్ కేశవ్ పాటిల్, ప్రియాంక, యాదాద్రి కలెక్టర్ హనుమంతు కె, జండిగే ఎస్పీలు అపూర్వరావు, రాహుల్ హెగ్డే, డీసీపీ రాజేష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పడం ఏంటిదంటే, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ప్రాజెక్టులన్నీ పెండింగ్ పెట్టారు కాబట్టి ఈ ఏమంటారు, ఈ తప్పుల తడకగా వ్యవహరించిన ఈ బీఆర్ఎస్ పార్టీకి అవన్నీ అతి తొందరలోనే ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తాము. కేటీఆర్ ఏదో శ్వేతపత్రం విడుదల చేశారంట, మేమేదో తప్పులు చేయలేదు, సత్యహరిచంద్రుడి తమ్ముళ్ళము, మీరేం చేస్తారు, మీ 6 గ్యారంటీలను ఎప్పటి వరకు చేస్తారు అంటే, వాళ్ళు తీసుకున్న 10 సంవత్సరాల టైం ఏం లేదు, కానీ వచ్చిన 10-20 రోజులలోనే 6 గ్యారంటీలను ఎలా చేస్తారు, ఎప్పుడు కంప్లైంట్ చేస్తారని పదే పదే సూదితో గుచ్చినట్టుగా నిండు అసెంబ్లీలో మాట్లాడి శ్వేతపత్రం విడుదల చేశారు. కాబట్టి ఆ శ్వేతపత్రానికి తెలంగాణ ప్రభుత్వం ఏమంటుందంటే, మీరు అప్పులు చేసినా అన్నీ మీకు తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు మీకు ఉంచుతాము. అర్థమవుతుందా? ఇవన్నీ మధ్యలోనే ప్రాజెక్టులు ఆగిపోయినాయి కాబట్టి ఇవన్నీ కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉత్తమ్ చేతుల మీదగానే ప్రారంభోత్సవం చేస్తాము అని చెప్పడం జరిగింది. ఆర్థిక క్రమశిక్షణలో ఆర్థికవంతమైన పత్రాన్ని విడుదల చేసి వీరి పాలనపై త్వరలోనే కేటీఆర్ ఇచ్చిన శ్వేతపత్రాన్ని దోపిడీ పత్రంగా ప్రతి విషయంలో ప్రజల ముందు బయట పెడదామంటున్నారు కాంగ్రెస్ నాయకులు.